ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక అందరికీ ఉదయకాలం శుభం మరియు దైవాన్ని తెలియజేసి సహోదరుల ముందు కాలం మాట్లాడుతాం. కొన్ని పాటలు మేము రికార్డ్ చేయడానికి ఆసక్తి కలిగి మేము కూడా దేవుని కొరకు పాడగలం, వాడబడాలి. మేము కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. చేయదలుచుకుంటే కూడా ఫోన్ నెంబర్ 6 అందరినీ నేను కూడా ప్రభు కొరకు పాడగలను. ఇచ్చిన నంబర్ ఆడి మాకు పంపించండి, మళ్ళీ మీకు కాల్. మూలవాక్యముగా లూకా సువార్త 22వ అధ్యాయము 48వ వచనం చదువుతున్నాం. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకున్నావా అని రైతులు వచ్చిన మాట ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారైన మా ప్రియ వాక్య భాగమును విరిచి వడ్డించండి. నీకు పురోగతి నాతో వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసు ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకున్నావు. ప్రియులారా, మనుష్య కుమారుని అప్పగించుటకు యూదా ఎన్నుకోబడ్డాడు. యూదాకి ఎందుకు అమ్ముకోవాలనుకున్నారు అంటే, యూదాలో ఉన్నటువంటి విధమైనటువంటి తన కోరిక, మీన్స్ డబ్బు అనేటటువంటి కోరిక దేవుని యేసుప్రభుల వారిని రోమా సైనికులకు అమ్ముకోవడానికి అతన్ని. అందుకే ధనాశ సమస్త కీడులకు, డబ్బు మీద వ్యామోహం సమస్త కీడులకు మూలం అని చెప్పారు. అయితే నిజంగానే డబ్బును ప్రేమించాలంటే అవునని చెప్పారు. ఎందుకంటే యేసు ప్రభు పరిచర్య ఆరంభించిన సమయాల్లో యూదా ఇస్కరియోతు బరబ్బాతో యేసు ప్రభుతో బరబ్బా మాట్లాడాలని, అంతకుముందే బరబ్బాతో కలిసి చేసే దొంగతనాలకు సహాయం. ప్రియులారా, మనుష్య కుమారుని అమ్ముకోవడం యేసయ్యకి తెలియదా? యూదా ఇస్కరియోతు తన నమ్మేస్తాడు, తన శిష్యులను నమ్మాడు. వీళ్ళు నా శిష్యులు, వీళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు అంటే వెలిగించబడి యేసు ప్రభు చేత వెలిగించబడిన వారిగా ఉన్నారు. మోసమును పసిగట్టలేదని ఇలాగా యేసుతో బరబ్బాను యేసు ప్రభువుల వారు తృణీకరించిన తర్వాత, నువ్వు చెప్పేది నాకు సమ్మతం కాదు అన్న తర్వాత మొత్తం డైలమాలో నేను యేసుతో వెళ్ళాలా, బరబ్బాతోనే కలిసి. కానీ యేసు ప్రభుతో కలిసి ఉండడానికి యూదాకు ఎక్కువ అర్థం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పని ఈజీ అవుతుంది ఏమో అంటే తన భవిష్యత్తులో తను అనుకున్న దాని కొరకు దేవుడు తప్పు కాదు.
పని చేస్తున్నాను సక్సెస్ చేయండి, ఆ పని చేస్తున్నాను సక్సెస్ చేయండి, ఏదన్నా ఎన్నో అడుగుతున్నాను. కానీ ఇది తప్పెందుకైంది అంటే ఆశ వేరు, దురాశ వేరు. ఆశ నెరవేర్చబడుతుంది, కొన్నిసార్లు దురాశ కూడా కాదు. ఎంత పెద్ద ఆశ పెట్టుకున్నా నెరవేర్చుకోవచ్చు, కానీ ఆ నెరవేర్పులోనే ఉంటుంది నువ్వు కోరుకుంది దురాశ. మంచి ఆశ, ఆశని ఉండినదైనా ఆశగానే ఉండి దేవుని దగ్గర నుంచి కష్టపడి సంపాదించుకోవాలి. ఒకరిని మోసం చేసి, ఒకరిని చీట్ చేసి సంపాదించి ఆశతో సంపాదించారు. కానీ కాలంలో ఏమైందంటే దాన్నే తెలియదు, సమాజంలో ప్రతి మనిషి ఒకేలా. కానీ నీకు తెలివి ఉంది కదా, లేదా చెప్పే మాట్లాడే జ్ఞానం ఉంది కదా, పక్కన అమాయకులను మోసం నీకంటే తక్కువ జ్ఞానం జ్ఞానులను సిగ్గుపరచని భూమి మీద అజ్ఞానులను ఏసయ్య నువ్వు నీకంటే తక్కువ ఆలోచన శక్తి ఉందనో, లేదా నీ అంత పలుకుబడి లేదనో, డబ్బు లేదనో, నీకంటే కొంచెం తక్కువగా ఉన్నవాడిను, నీ జ్ఞానము, నీ బలము, నీ తెలివి నువ్వు చూపించగలిగితే దేవుడు నీ మీద చూపించాలని దేవుడు చూస్తాడు, నిన్ను వదిలేయడు. దేవుడు వదిలేయడు. వాక్యానికి బదులు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారని ఎందుకంటే ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి మార్గం ఉండడం తప్పేం కాదు, నాది నాకు ఉండాలి అనుకోవడం తప్పు కాదు. పక్కవాడికి అన్యాయం చేసి లేదా పక్కవాడిని దూషించి చేయాలనుకునేది కూడా అది తప్పు. ఏ సహోదరుడి సహోదరుడు, నీవు ఇతరుల గురించి మాట్లాడు, ఒక ఉప్పు వేసినట్టుగా నీ మాట ఉండాలే కానీ తగలబెట్టేదిగా ఉండదు. ఈరోజు యేసయ్యను యూదా మన మాటల ద్వారా యేసుని ఎన్నిసార్లు, ఏ మాటలు చెప్తే ఎన్ని కుటుంబాలు మన వల్ల నాశనమైనవి, ఎన్ని సంఘాలకు. దేవుణ్ణి అమ్ముకోవడం ఒక యూదా డబ్బు గురించి చెప్తుంది. ఈ కాలంలో నీకు నచ్చిన విధంగా, నచ్చినట్టుగా, నచ్చినన్ని సార్లు మనం మన ఆలోచనల కొరకు, మన స్వార్థం కొరకు, మన సంతోషాల కొరకు, మన వ్యసనాల కొరకు చాలాసార్లు ఒకసారి తెలిసి దేవుణ్ణి అమ్మినటువంటి యూదా సమాధానం తెలిసిన ఏం జరిగిందని తనలో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును నమ్ముకోవడానికి. ప్రియులారా, ఈ ఉదయకాలంన మనల్ని మనం ఒకసారి గమనించుకున్నాం. ఎంత మట్టుకు యేసు ప్రభువును అమ్ముకోకుండా మనం ఎన్నిసార్లు ఆ స్థితిని యూదా ఇస్కరియోతు అమ్ముకున్నాడు. ఎలాగో తను ప్రేమించిన ధనము అనేటటువంటి కోరికను ఎక్కువగా పెంపొందించుకోవడం. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించి ప్రేమించిన విషయంలో దేవుడు ఎక్కడైతే తక్కువ అవుతాడు అక్కడ అమ్ముకోవడం అన్నాడు కదా. యూదా ఇస్కరియోతు డబ్బుల కొరకు మాట్లాడుతున్నాడు. సంవత్సరానికి దినారమైన యేసు ప్రభువా నీ ఖరీదా, యేసు ప్రభువా నీ జీవితమా, యేసు ప్రభువా ఇంకేదన్నా నాది యేసు ప్రభుని వదిలేసి మిగతా
జరగదని కోరుకుంటున్నామంటే మనం కూడా దేవుని అమ్ముకున్న వాటికి అన్నీ ఉండి యేసు దగ్గర అన్నీ వదిలేసి యేసు అనే పెన్నిధిని మాత్రం సంపాదించి సమస్త జ్ఞాన సంపదలో ఆయన యేసు ప్రభు ఇవ్వాలనుకుంటే దేవుడిని ధనవంతుని చేయాలి. దేవుని కొరకు ఏదైతే సాక్రిఫైస్ చేస్తావో దాన్ని నీకు మూరంతలుగా ఇవ్వగలిగినటువంటి అదేదైనా కానీ నీ డబ్బే కానీ నీ ఆరోగ్యమే కానీ నీ సౌకర్యాలే కానీ ఉద్యోగాలు ఏదైనా వదిలేసినా దానికి వేయంతల ఆశీర్వాదం ఎప్పుడో తెలుసా ఇచ్చినప్పటి దానికంటే ఏమీ లేని దీన స్థితిలో ఉండి దేవుని కొరకు పెట్టగలిగినటువంటి మనస్సు తడబాటు లేకుండా నువ్వు కలిగి ఉన్నాను పెట్టగలిగాను ఏమీ కానీ నేను దేవుని కొరకు పెడతాను. ఇప్పుడున్నది పెడతాను, తర్వాత దేవుడు ఏమైనా కానీ కలిగి ఉంటాను. ఎప్పుడైతే ఆ తత్వమును కలిగి ఉంటామో మనం దేవుని చేత ఆశీర్వదించబడ్డవారు. ఏది చేసినా నమ్మించి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఆ ప్రేమించే దాని కొరకు యేసు ఇలాంటి ప్రతి క్రైస్తవులు 100కు 100 మంది ఇది చిన్నదే కావచ్చు, కానీ మనిషిని దేవునికి శాశ్వతంగా దూరం చేయగలిగినటువంటి భయంకరమైన సర్వాధికారి అయిన మా దేవాన్ని వందనాలు. మంచి నీళ్ళలో పడ్డ విక్రాంతి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అతనైన పరపర రక్షించండి. యేసునాథుడు పరిశుద్ధాత్మమైన శాశ్వత వరకు మన